ఈ దినములో నీవు నరులను నాకు ఆయన సహాయం చేస్తాడు, ఆయనే నా దేవుడు అని అనుకుంటున్నావేమో, నాకు తెలియదండి. కానీ ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వినాలి, జాగ్రత్తగా వినండి. నరులను నీవు నీ జీవితానికి ఆధారం చేసుకుని బ్రతకొద్దు. నీ స్నేహితుడైన నీవు ఆధారం చేసుకుని బ్రతకొద్దు. దేవుని ఆధారం చేసుకుని బ్రతకటం నేర్చుకోవాలి. దేవుడు మన జీవితంలో ఆయన ఒక్కరే ఆధారభూతుడు అని మనము చెప్పగలగాలి. హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, 5వ వచనం మనకి ఏం తెలియచేయబడుతున్నది అంటే, నరులను ఆశ్రయించి శరీరాన్ని తమకు ఆధారముగా చేసుకుని తమ హృదయమందు యెహోవా మీద, తమ హృదయాన్నంట యెహోవా మీద నుండి వాడు ఏం చేశాడంట, తొలగించుకున్నాడు. నరుని నీవు దేవుని స్థానంలో పెడితే నీ మనసు ఇంకా దేవుని మీదకి వెళ్ళదు. అర్థమైందా? ఏమండి, ఆలోచన చేస్తున్నారా? నీ మనస్సు దేవుని మీద నువ్వు ప్రక్కకల మళ్ళించి వ్యాపారం మీదో లేకపోతే ఇంకొక ప్రాముఖ్యమని నీకు అనిపించిన దాన్ని నీ మనసు పెట్టుకున్నావా? మరలా దేవుని మీదకి నీవు ఆధారపడటానికి, ఈ పాఠాన్ని నేర్చుకోవడానికి దేవుడిని ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సందర్భాలు నీవు మనుష్యుని నరుని ఆధారం చేసుకుంటున్నావో ఆలోచించేమని కోరుతూ ఉన్నాను. నాకు ఆయన సహాయమే గొప్ప అండి, ఈ యొక్క వ్యక్తి నాకు ఈ పరిస్థితి నాకు సహాయం చేశాడు, నా దృష్టిలో ఆయన నాకు దేవుడు అండి, నీవు ఇలాగ చెప్తున్నావా? ఈ మాటను నీకు నువ్వు చెప్పడం మానివేయాలి. ఎందుకో తెలుసా? నీవు ఆయనే దేవుడిగా నీ జీవితంలో చూస్తే అంతకంటే ఘనమైన అద్భుత కార్యం నీ జీవితంలో చేసిన దేవునికి నువ్వు ఏం చెప్తున్నావు? అంతకన్నా ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేసినటువంటి ప్రభుకు నీవిచ్చే స్థలము ఎక్కడ ఉంటా ఉన్నది ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు. దేవుని మీద నుండి వారు మనస్సును తొలగించుకుంటే వారిలో కలిగేది ఎటువంటి మనస్సు తెలుసా? శారీరకమైనటువంటి మనస్సే. దేవుని మనస్సు పోతే నీలో ఏ మనస్సు కలిగిద్ది? ఉద్రేకం వచ్చిద్ది. శరీరము యొక్క ఉద్రేక భావము కలిగి మాట్లాడుతావు. దేవుని భయము నీలో ఉంటే, అరే నేను ఈ మాట మాట్లాడకూడదు, నా నోటిని కాపాడుకోవాలి, నేను జాగ్రత్తగా ఉండాలి అని భయము భక్తి నీకు కనపడుతుంది, నీ జీవితంలో కలిగి ఉంటావు. నీ మనస్సు దేవుని మీద లేకుండా